ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా. మన ప్రభువు నమ్మదగిన వాడండి, మనల్ని కూడా భద్రంగా ఉంచుతాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మనం వినడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా ఆశీర్వదించబడడానికి మనమే కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను. రండి, కీర్తన గ్రంథంలో 60వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మనుషుల సహాయం వ్యర్థము, దేవునికి మహిమ కలుగును గాక. Psalm 60:11 హ్యూమన్ హెల్ప్ ఈజ్ వర్త్లెస్. దేవునికి మహిమ. ప్రియులారా చూడండి, ఇక్కడ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషుల సహాయము వ్యర్థము. ఈ మాటలు అంటున్నది ఎవరు? దావీదు భక్తుడండి. దావీదు గొప్ప మహారాజు అండి. తను అన్నిటినీ చూస్తూ ఉన్నాడు, యుద్ధాలు తెలుసు, పరిస్థితులన్నీ ఎరుగును. అలాంటి వ్యక్తి సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీదనే ఆధారపడతా ఉన్నాడు. దేవుని మీదనే తన విజయాలను మరి పెట్టుకుని ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటాడు కదా, విజయము యెహోవా ఆధీనం వల్లనే నాకు కలుగుతుంది అని చెప్పి. దావీదుకు ఒక సంగతి తెలుసండి. ఆ సంగతి అంతా కూడా మరి చాలా అనుభవపూర్వకంగా ఎరిగి మనుషుల సహాయం వ్యర్థము అని చెప్తున్నాడు. ఎందుకంటే సైన్యం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, మరి చాలా దేశాలలో తన యొక్క మరి యుద్ధరంగంలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా విజయం మాత్రము యెహోవా అధీనం అని తెలుసు. అందుకే అంటున్నాడు కదా, మనుషుల సహాయం వ్యర్థము, యెహోవా వలననే మాకు సహాయము కలుగును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 8వ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న సంగతి మనకు తెలియపరచబడతా ఉంది. ఒకవేళ అది విజయమే కావచ్చు, ఏదైనా పనే కావచ్చు, ఏదైనా మరి విషయాలే కావచ్చు. ప్రియులారా, పూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు చేసే కార్యాల వైపు మనం చూడాలి. ప్రభు, ఈ పని నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పి దేవునికి అప్పగించి మనం ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 146వ కీర్తన 3వ వచనం చెప్తుంది కదా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అంటా ఉందండి. దేవునికి స్తోత్రం. పిల్లలు చూసారు కదా, రాజులు రక్షిస్తారనుకుంటారు, ఎవరైనా మనుషులు మనకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటారు. ప్రభు సహాయం చేస్తాడు, అలాగే వారి చేతే చేయించవచ్చు గాక. అయితే ప్రియులారా, ఏ విధము చేతనైనను సరే మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి తెలియజేస్తాను. అందుకే మీరు రాజులు నమ్ముకోవద్దు, నరులు నమ్ముకోవద్దు, నన్నే నమ్ముకోండి అని చెప్పి నమ్మదగిన దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యం చేసేవాళ్ళు లేకపోతే హెల్ప్ చేసేవాళ్ళు మీకెందుకు అలా ఉండండి నేను చేస్తానని ఎంత ధైర్యంగా చెప్తారు? పిల్లరా, మన ప్రభు అంతకంటే గొప్పవాడండి. ఆయన చేయగల సమర్థుడండి. ఆయన మాత్రమే సమర్థుడైన దేవుడు. కాబట్టి నేను ఆ కార్యాలన్నిటినీ కూడా ఆయన గొప్పగా నెరవేరుస్తాడు. దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇంకొక మాట మనం చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, నరులను ఆశ్రయించి శరీరములను తమకు ఆధారం చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడవుతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. పిల్లరా, నరులను ఆశ్రయించకూడదు, శరీరులను ఆధారంగా చేసుకోకూడదు అంటండి. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి వాళ్ళ దగ్గర అలాగ చేతులు కట్టుకుని కూర్చోవలసిన పని లేదు. మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించడం, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే సరిపోతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు నమ్మదగిన వారు కాదండి. ఈరోజు నువ్వు మంచివాడువు, మంచిదానువు, అబ్బో నీ అంత వారు లేరు అంటారు. రేపటి దినాన వాళ్ళ సంగతి మీకేం తెలుసు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి రెండు నాలుకల రెండు మనసుల మనుష్యులు జోలికి నువ్వు పోవద్దు.
మరి దేవుని వలన మనకి సహాయం కలుగుతుంది. ఆయనను ఆశ్రయించుదాం. ఆయన ఎవరి ద్వారానైనా చేయించగలుగుతారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనుషులను నమ్ముకోవటం కంటే ప్రభువుని నమ్ముకోవడం మేలు. ఒక మాట నేను తెలియచేస్తున్నాను. ఈ ఇర్మీయా గ్రంథంలోనే 7వ వచనం చూస్తే 17వ అధ్యాయంలో, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి మహిమ కలుగును. చూశారు కదా, యెహోవాను నమ్ముకుంటే ఎవరమవుతాము? ధన్యులం అవుతాం. హాయిగా ఉండగలుగుతాం ప్రియులారా. ఆయన నమ్ముకుని నిశ్చింతగా ఉండగలుగుతాము. ఇక నుంచి మీ ప్రతి సమస్య, కష్టం, బాధ ఏదైనా కావచ్చు. చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి, చాలామందికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆస్తి గొడవలు ఉన్నాయి. వీటన్నింటిలో ఎవరు సహాయం చేస్తారు? ఈ లోక సంబంధమైన సమస్యలు ప్రభు మీదే ఆధారపడాలి. మనుషుల ద్వారానే ప్రభు చేయిస్తాడండి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆధారపడవలసింది మాత్రము ప్రభు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఆయన మన హృదయాల్లో నెమ్మది కలుగ చేస్తాడండి, మనకి క్షేమాన్ని కలుగ చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ. అంతేకాదండి, ఆత్మీయ స్థితి బాగుండాలన్నా కూడా ప్రభు మీద నువ్వు ఆధారపడాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఈ సంబంధంగాను పర సంబంధంగాను వర్ధిల్లడానికి ప్రభు గొప్ప కార్యం చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. మనుషుల సహాయము వ్యర్థం. ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకుని యెహోవా మీద ఆధారపడి ఆయన చేత మేలులు పొందుకుని ధన్యుల జాబితాలో ఉండి ఆయనని ఆశ్రయించి ఆశీర్వదించబడదాం. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. దేవునికి మహిమ. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినం నువ్వు ఇచ్చావు ప్రభు, దీని ఎందుకు మేము వచ్చి సంతోషిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న మాటల ద్వారా ప్రభు నీపై ఆధారపడడానికి, మనుషుల సహాయం వ్యర్థమని ఎరగడానికి ప్రభా, నిన్నే ఆశ్రయించడానికి ప్రభా నాయన, నిన్నే తండ్రి శరణు వేడుకోగలగడానికి కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రం. ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం యథార్థత కలిగి ఉండడానికి ప్రభా ఆయన సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన చీకులు, చింతలు, వ్యాధులు, కష్ట నిరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించండి, రక్షించండి. సమస్యలన్నింటినీ పారద్రోలండి ప్రభా. నీ సహాయంతో బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. నిన్ను ఆశ్రయించి బ్రతుకగలడానికి కృప చూపించండి. మేలులతో నింపి నడిపించమని ప్రభా నాయన. మీరు ఈ పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసు బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.